శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. స్కంద పురాణ ప్రకారం గణపతి ఘనధ్యాక్ష పదవి ఇవ్వడం వలన కళత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి క్రౌంచ పర్వతం అంటే శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యములో సంచరించేవాడు. ఆ అరణ్యములో ఒక బోయవారి కుమార్తె అయినటువంటి వల్లిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. వల్లీదేవి ఆదిశేషుని యొక్క మనవరాలు. బోయవాని యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వెళ్ళి దేవిని కుమార్తెగా పంపించాడు. కుమారస్వామి తన వివాహం కొరకై శివపార్వతుల కోసం తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు. కుమారస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చారు. కళ్యాణం అనంతరం దేవతల స్వామివారిని శ్రీశైలంలో జ్యోతిలింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆశీర్వచనలు ఇవ్వవలసినదిగా కోరుతారు. అందుకు శివుడు అంగీకరించి జ్యోతిలింగంగా ఆవిర్భవించాడు శ్రీశైలంలో. ఇప్పుడు భ్రమరాంబదేవి ఆవిర్భావం కోసం తెలుసుకుందాం. పురాణాలలోని దేవి భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాచలుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర 6 కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్లే నాకు మృత్యువు రావాలని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ అంగీకరించాడు. వరం పొందిన తదనంతరం అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరినీ బాధించసాగాడు. ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకోగా అందుకు అమ్మవారు కాళ్ళ స్త్రీ జంతువుగా అంటే భ్రమరము ఆవిర్భవించింది. భ్రమరము అనగా తుమ్మిద. అలా అమ్మవారు భ్రమరాంబగా మారి అరుణాసురుడిని సంహరించింది. తదనంతరం ఇక్కడ శిలారూపంలో కొలువై భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తుంది. ఇప్పుడు శక్తిపీఠం కోసం తెలుసుకుందాం. శివుని పట్ల ద్వేషంతో శివుడు లేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి సకల దేవతను ఆహ్వానిస్తాడు. కానీ సొంత అల్లుడైన శివుని మాత్రం ఆహ్వానించడు. ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలు అయిన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే ఆ అగ్నికి ఆహుతి అవుతుంది. అది తెలుసుకున్న శివుడు వీరభద్రుని పంపి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. తదనంతరం సతీదేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకుని శివతాండం చేయగా లోకాలన్నీ కంపించసాగుతాయి. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతీదేవి శరీరంలోని మెడ భాగం భ్రమరాంబికాదేవి విగ్రహంలో కలిసిపోయి శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచింది.